రోజుల నుంచి చాలా మంది చాలా రకాలుగా నన్ను అయితే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారండి. అవేంటంటే, అక్క మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? అక్క మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇంతకు నీ పేరేంటి? మీ ఊరేంటి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? మోక్ష స్కూల్కి వెళ్ళదా? మీరు ప్రెగ్నెంట్ కదూ? సెకండ్ బేబీ ప్లానింగ్ ఎప్పుడు చేస్తారు? ఆ, మీ మీ హస్బెండ్కి మమ్మీ డాడీ లేరా? మీరు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? అసలు మీ సొంతూరు ఏది? మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? ఇలా చాలా రకాలుగా కొన్ని ప్రశ్నలు అయితే నన్ను అడుగుతున్నారండి. ఎవరు కాదు, మన స్వీట్ క్యూట్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఈ ప్రశ్నలన్నిటికి కూడా నేనైతే ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు మెసేజెస్ కావచ్చు, కామెంట్స్లో కావచ్చు, నేను లైవ్లోకి వచ్చినప్పుడు కావచ్చు, చాలా మంది నన్ను కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో వాటికి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రోజు లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ప్రశ్న వచ్చి, ఇదిగోండి నోట్ చేసుకున్నాను. నాకు కనిపించిన కామెంట్స్ అన్నిటికీ కూడా నేను మ్యాక్సిమం ఆ రోజు నోట్ చేసుకుంటాను, ఎలాగైనా దీనికి ఆన్సర్ చెయ్యాలి అని చెప్పేసి. సో వీడియో స్టార్ట్ చేసే ముందే మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఇంకేమైనా డౌట్స్ నా గురించి ఇందులో కాకుండా ఇంకేమైనా మీకు క్లారిఫై అవ్వనివి ఏమైనా డౌట్స్ నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో అవి వాటిని నోట్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియోలో అయితే ఓన్లీ 10 ప్రశ్నలకి సమాధానం చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ప్రశ్న వచ్చి, మీ పేరేంటక్క? శివంగియేనా మీ పేరు? ఇంకేదైనా ఉందా? మీ రియల్ నేమ్ చెప్పండి అక్క అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. లైవ్లోకి వచ్చిన ప్రతిసారి ఇద్దరు ముగ్గురు తప్పకుండా అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో చెప్తున్నాను. సో నా ఫస్ట్ వ్యూవర్స్కి, నా ఫస్ట్ ఫాలోవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది నా పేరు. ఒకవేళ తెలియకపోతే కనుక ఈ వీడియో చూడండి. నా పేరు వచ్చి వసంత అండి. బిఫోర్ మ్యారేజ్ వసంత అనమాట. కొన్ని పరిస్థితులు నేను ఫేస్ చేసిన తర్వాత, కొన్ని దుష్ట శక్తుల్ని అనగద్రొక్కడానికి నేను శివంగిగా అవతారం ఎత్తాల్సి వచ్చిందనమాట. సో అప్పటి నుంచి వసంత అయితే ఇంకా ఎక్కడ సర్వే అవ్వలేదు, శివంగిగా ఉండాలి అని చెప్పి అప్పటి నుంచి నా నేమ్ని శివంగిగా మార్చుకున్నాను. సో నేను శివంగిగా మారిన తర్వాత దుష్ట శక్తులు కాదు కదా, ఈగ కూడా ఏ దగ్గరికి రావట్లేదు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇంకా శివంగి కంటిన్యూ చేసేసాను. ఇప్పుడైతే మీరు నన్ను శివంగి అక్క అని చెప్పి పిలవచ్చు. ఎవరైనా నా పాత ఫ్రెండ్స్ లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ నన్ను వసంత అని చెప్పి పిలవచ్చు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం కూడా నన్ను శివంగి అని చెప్పి పిలవచ్చు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా ఫస్ట్ డౌట్కి? నా పేరు ఏంటి అని చెప్పి, బిఫోర్ మ్యారేజ్ వసంత, ఆఫ్టర్ మ్యారేజ్ శివంగి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రశ్న వచ్చి, మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నారా లేకపోతే ఇండియాలోనే ఉంటున్నారా? అక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి, అసలు మీరు ఇంతకు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి ఈ మధ్య తెగ కనిపిస్తున్నాయి అనమాట కామెంట్స్. మేమైతే కాశ్మీర్లో ఉంటున్నామండి. కాశ్మీర్ అని చెప్పి చెప్పగలం, ఎందుకంటే మేము డిఫెన్స్ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి పర్టికులర్గా ఈ ప్లేసు, ఈ లొకేషను, ఇక్కడ ఈ ఊర్లో ఉంటున్నాము అని చెప్పి చెప్పకూడదు అనమాట. సో మేము ఉంటున్న ఏరియా కాశ్మీర్ అండర్లో ఉంటుంది కాబట్టి మేమైతే కాశ్మీర్లో ఉంటున్నాం. కాశ్మీర్ తెలిసిందే కదా, మన ఇండియాలోనే ఉంటుంది. సో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి కూడా ఒకటే టైం అండి. ఇక్కడ టైమింగ్ ఏం డిఫరెన్స్ ఉండదు. మనకి సౌత్, మన ఆంధ్రాకి ఇక్కడికి టైమింగ్ ఏమి కూడా డిఫరెన్స్ ఉండదు. కాకపోతే క్లైమేట్ కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఎలా అంటే, ఇక్కడ నైట్ 11 అయినంత వరకు చీకటి పడదు, అక్కడ అనుకోండి 5 గంటలకి చీకటి పడిపోతుంది కదా, అలాంటి డిఫరెన్స్ ఉంటుంది తప్ప టైమింగ్ మాత్రం ఒకటే. ఓకేనా? మేమైతే కాశ్మీర్లో ఉంటున్నాం. ఈ డౌట్ కూడా క్లారిఫై అయింది కదా, క్లారిటీ వచ్చింది కదా మేము ఎక్కడ ఉంటున్నాము అని చెప్పేసి. నెక్స్ట్, సెకండ్ బేబీకి ప్లాన్ ఎప్పుడు చేస్తారు అక్క అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది. మోక్ష పుట్టింది, ఇంకా మోక్షకి 3 years కూడా కంప్లీట్ అవ్వలేదు, చిన్న పిల్ల. ఇప్పుడే ఇంకొక బేబీకి ప్లాన్ చేసేసి, సో తినికి ప్రేమను పంచలేక, తనకి ప్రేమను పంచలేక, నేను మీకు తెలిసిందే కదా, నేను మా హస్బెండ్ డిఫెన్స్లో పనిచేస్తారు, నేను హౌస్ వైఫ్ని, ఒక్క పిల్లని ఒక్క పిల్లని అలా చూసుకునే ఉంటున్నాను. ఇంకా ఒక బేబీని తెచ్చుకొని 2 పిల్లల్ని వేసుకుని నేను హస్బెండ్కి దూరంగా ఇద్దరిని చూసుకోగలనా అన్న డౌట్ నాకే వస్తుంది అనమాట. సో అందుకోసమనే కొన్ని రోజులు సెకండ్ బేబీకి అయితే ప్లాన్ చేయట్లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయితే కనుక మీకు తప్పకుండా చెప్తాను. చాలా మంది అక్క మీరు ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. లేదండి, నేను మోక్షాన్ని కన్ని తర్వాత, సో మదర్కి పొట్ట ఉంటుంది కదా, ఆ పొట్టే కనిపిస్తుంది తప్ప నేనైతే ప్రెగ్నెంట్ కాదండి. సో అంతే, నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు. సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తాము, కాకపోతే ఇప్పుడే చేయము. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మోక్ష స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడైతే మేము సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఇంకొకటి, మోక్షకి స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారక్క అని చెప్పి అడుగుతున్నారు.
మోక్ష ఇప్పుడు ఇంకా 3 ఇయర్స్ రాలేదండి. మోక్షకి 3½ ఇయర్స్ వచ్చినప్పుడు నర్సరీలో అయితే మోక్షని స్కూల్‌కి పంపించనండి. డైరెక్ట్‌గా తినికి ఎల్‌కేజీలోనే జాయిన్ చేస్తాను. ఒకవేళ మేము వైజాగ్‌లో ఉంటే గనక అక్కడ నేవీ చిల్డ్రన్ స్కూల్ ఉంటదనమాట ఇండియాలో. అక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. లేదు ఇంక మేము ఎక్కడైనా మా హస్బెండ్ దగ్గర ఒకవేళ ఉంటే గనక అక్కడ ఆల్రెడీ ఆర్‌బీ స్కూల్స్ లేకపోతే కేవీ స్కూల్స్ ఉంటాయి కదా! అందులోనే జాయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మోక్ష నాతోటే ఉంటది. నేను తనకి చదువు చెప్పుకుంటున్నాను ఇంట్లోనే. యాక్టివిటీస్ అన్నీ ఇంట్లోనే చేపిస్తున్నాను. ఓకేనా? తనైతే బోర్‌గా అలాగా ఏం ఫీల్ అవ్వట్లేదండి. తనైతే కొంచెం బానే ఉంది. యాక్టివ్‌గానే ఉంది. మీకు తెలిసిందే కదా! మన మోక్షం గురించి. ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్ పేరేంటి? మీ హస్బెండ్ యూనిట్ ఏంటి? మీ హస్బెండ్ ర్యాంక్ ఏంటి? ఇదేంటి? అదేంటి? అని చెప్పి మా హస్బెండ్‌కి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ అయింది? ఇవన్నీ కూడా అడుగుతున్నారు. తెగ అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ముగ్గురికి సంబంధించి వాళ్ళు యూనిఫామ్‌తో ఉన్న ఫోటోస్ కానీ, వాళ్ళ నేమ్స్ కానీ, వాళ్ళ ర్యాంక్స్ కానీ, వాళ్ళ యూనిట్లు కానీ, వాళ్ళ సర్వీసెస్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కూడా యూట్యూబ్‌లో పెట్టడానికి రైట్ లేదండి. పర్మిషన్ లేదనమాట. సో, అందుకోసమనే నా హస్బెండ్‌కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన ఎటువంటివి కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇంకోటేంటంటే మరి వాళ్ళకి పర్మిషన్ లేదు కదా! నువ్వెలా చేస్తున్నావంటే, మా హస్బెండ్ డ్యూటీ చేస్తున్నారు. నేను చేయట్లేదు కదా! నేను హౌస్ వైఫ్‌ని. నా ఇంట్లో వరకు నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను, ఏం తిన్నాను, ఏం చేస్తున్నాను, ఎక్కడికెళ్ళాను ఇవి చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, అందుకోసమని మా హస్బెండ్ గురించి మీరు కూడా అడగండి. నేను కూడా ఆయన ప్రొఫెషన్‌కి సంబంధించి ఎటువంటివి కూడా సోషల్ మీడియాలో షేర్ చేయను. ఓకే అండి. ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయింది కదా! సో, ఆయన గురించి ఇంకెప్పుడు అడగకండి. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా పర్మిషన్ వస్తే గనక అప్పుడు చెప్తాను. ఇంకోటేంటంటే ప్రతి నెల కూడా మాకు డైరెక్ట్‌గా ఢిల్లీ నుంచి మెసేజ్‌లు వచ్చేస్తాయన్నమాట. ఎవరైనా సరే యూనిఫార్మ్ యేసుకొని ఫోటోస్ తీసుకున్న యూనిఫార్మ్ యేసుకొని, రీల్స్ చేసిన యూనిఫార్మ్ యేసుకొని, ఇంకేమైనా పనులు చేసినా సరే వీళ్ళకి సంబంధించి ఎటువంటి సెన్సిటివ్ విషయం లీక్ అయింది అని చెప్పి తెలిసినా సరే వాళ్ళ ఛానెల్‌ని ఫోటో తీసి వాళ్ళ నేమ్ అవన్నీ కూడా పంపించేస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ నుంచి యూనిట్‌లకి పంపించేస్తున్నారన్నమాట. ఇక్కడ మాకు సెర్చ్ చేసి ఉన్నారా? మన యూనిట్‌లో ఈ లిస్ట్ ఏమైనా ఉందా? మన పేరేమైనా ఉందా? అని చెక్ చేసి వాళ్ళ ఛానెల్స్‌ని చెక్ చేసేసి కొంచెం స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారనమాట ఆ రూల్స్ అన్నీ కూడా. సో, అందుకోసమని మనం అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకేనా? ఇలాగ కంటిన్యూ అయిపోదాం. ఇంకొక విషయం అండి చాలామంది "అక్క మీది లవ్ మ్యారేజా?" అని చెప్పి అడుగుతున్నారు. మీకెలా అనిపిస్తుందండి? దీనికి కొన్ని రోజులు ఆగి సమాధానం చెప్దామే. అలా ఏం లేదు. మా ఇద్దరి బాండింగ్ మీరు చూసుంటారు గదా! సో, మాది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అనేసి మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్‌గా కామెంట్ చేయండి. దానికి నేను లైక్ కొడతాను. ఓకేనా? మా ఇద్దరిని చూసి అరేంజ్డ్ మ్యారేజ్ అనిపించిందా? లవ్ మ్యారేజ్ అనిపించిందా? అనే విషయం మీరే నాకు చెప్పాలి. ఇంకోటేంటంటే, "అక్క నువ్వేం చదువుకున్నావు? నీ క్వాలిఫికేషన్ ఏంటి?" అని చెప్పి అడుగుతున్నారు. నేనేం చదువుకున్నానంటే ఎంబీఏ, బీపీఈడీ చేశానండి. ఎంబీఏ ఫినాన్స్ అనమాట. బీపీడీ ఎందుకు చేశాను? మరి ఎంబీఏ చేసిన తర్వాత బీపీడీ ఎందుకు చేసావక్క అని అడగొచ్చు. బీపీడీ ఎందుకు చేశానంటే నాకదొక ప్యాషన్ అనమాట. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఇష్టం. టీచర్ స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి ఎళ్ళాలి. అలా ఎళ్ళలేకపోయాను స్పోర్ట్స్ ఆడి కోచ్‌లాగా. కాకపోతే మనకి ఇదొక ఆప్షన్ ఉంది కదా! బీపీడీ చేస్తే పీడీ అవ్వచ్చనమాట. సో, అందుకోసం అని చెప్పి బీపీడీ చేశాను నేను. ఓకేనా? ఫైనల్‌గా నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ, బీపీడీ అండి. క్లారిటీ వచ్చింది కదా! ఇంకొక క్వెషన్ ఏంటంటే, మీరు లీవ్‌కొచ్చినప్పుడు మీ అమ్మ వాళ్ళ ఊర్లో ఎందుకుంటున్నారు? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నారు? మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్‌లో చెప్పానండి. అప్పుడు మీరు ఈ వీడియో చూసుండరు. సో, అందుకోసమని మళ్ళీ కొత్తగా చెప్తున్నాను. ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం అండి. విశాఖపట్నంలో కళ్యాణి హాస్పిటల్ ఉంది. అంటే డిఫెన్స్ వాళ్ళందరికీ నేవీ హాస్పిటల్ అనమాట. డిఫెన్స్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఫ్రీగా చూస్తారనమాట. పెద్ద హాస్పిటల్ చాలా బావుంటది. సో, ఆ హాస్పిటల్ ఉంది. మోక్షకి నేవీ చిల్డ్రన్ స్కూల్ ఉంది. అక్కడ నేవీకి సంబంధించి పిల్లలుంటారు కదా! ఆ పిల్లలన్నిట్లికి కూడా సమ్మర్ క్యాంపులు కావచ్చు, చిన్న చిన్న యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ కూడా డిఫెన్స్ పిల్లలకి నేర్పిస్తారనమాట. ఇవన్నీ కూడా మాకు చాలా అందుబాటులో ఉంటాయి. ఇంకా పెద్ద క్యాంటీన్ ఉంది. సో, ఏది కావాలన్నా సరే క్యాంటీన్‌కెళ్ళి ఈజీగా కొనుక్కోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్నీ డిఫెన్స్‌కి సంబంధించి ఫెసిలిటీస్ అన్నీ కూడా మాకు వైజాగ్‌లో ఉన్నాయండి. సో, ఆ పక్కనే ఒక 2, 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే మా అమ్మ వాళ్ళ ఇల్లుందనమాట. సో, అందుకోసమని మేమక్కడ ఉంటున్నాం. హ్మ్. ఇంకోటేంటంటే, మీకు సొంతిల్లు లేదా? అంటే, లేదండి సొంతిల్లు లేదు. కట్టుకుంటాము. ప్రెజెంట్ అయితే సొంతిల్లు లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నామనమాట. మేము వేరేగా రెంట్‌కి తీసుకొని ఉందాం అనుకున్నాం. కాకపోతే మా మమ్మీ అన్నారు, "నాకిద్దరు ఆడపిల్లలే గదా! అది ఎలాగో అత్తారింటికెళ్ళిపోయింది. నువ్వు కూడా వేరే ఇల్లు తీసుకుంటే మేమిద్దరం ఇంట్లో ఒంటరిగా ఉండాల్సొస్తది. ఎందుకు మీరు కట్టుకున్నప్పుడు ఎళ్ళిపోతారులే. రెంట్ కూడా వేస్ట్ కట్టాలి. మా ఇంట్లో ఉండండి. సో, మీకు రెంట్ బర్డెన్ కూడా తగ్గుతది కదా! మీ హస్బెండ్ ఒకవేళ ఇక్కడే పర్మనెంట్‌గా ఉంటే గనక మీరు వేరే ఇల్లు తీసుకున్నా పర్వాలేదు. నీకొక్కదాని కోసమే వేరేగా ఇల్లు ఎక్కడ తీసుకుంటావు. సో, మా ఇంట్లో ఉండు" అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేసి నన్నైతే వాళ్ళ ఇంట్లో ఉంచేసుకున్నారు. సో, అందుకోసమని నేను బయట
రెంట్కి ఇల్లు తీసుకొని ఉండట్లేదు. ఇది రీజన్ అనమాట. ఓకేనా. ఇంకోటి, మీ హస్బెండ్కి పేరెంట్స్ లేరా అని చెప్పి అడుగుతున్నారండి. ఆ, ఉన్నారండి పేరెంట్స్. మా హస్బెండ్కి పేరెంట్స్ ఉన్నారండి. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్నయ్య ఉన్నారనమాట. ఓకేనా. మా హస్బెండ్కి పేరెంట్స్ ఉన్నారు, బ్రదర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈస్ట్ గోదావరిలో ఉంటారు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, అక్క మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఏమర్రా మా మొక్కలు లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళగా ఉన్నాయా? లేచిపోయి పెళ్లి చేసుకున్నావా? లేదు, అలాంటి తప్పు అయితే ఎప్పుడు చేయి. లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్ప అంటే 100కి 200% తప్పండి. కానీ పెంచి మోసి పెళ్లి ఈడికి వచ్చినంత వరకు వాళ్ళు మనల్ని చూసుకున్న తర్వాత మనకి రెక్కలు వచ్చాయి, 18 years వచ్చాయి, మనం లేచిపోదాం అని 100కి 200% ఇది చాలా తప్పండి. అమ్మా నాన్నని ఒప్పించాలి. వాళ్ళు ఒప్పుకున్నంత వరకు వెయిట్ చేయాలి. ఒప్పుకోకపోయినా సరే ఒప్పించాలి. అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి. అది కరెక్ట్ అనమాట. సో మేమైతే లేచిపోయి పెళ్లి చేసుకోలేదండి. మాకు అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశారు మా పేరెంట్స్. మా హస్బెండ్ పేరెంట్స్, మా పేరెంట్స్ కూడా చాలా అంగరంగ వైభవంగా కళ్యాణ మండపంలో కట్టి, కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి మాకు పెళ్లి చేశారనమాట. ఫొటోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ లీవ్కి వెళ్ళేటప్పుడు ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్కి నెక్స్ట్ వీడియోస్లో ఇలాగ రాసుకొని డెఫినెట్గా నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, రిప్లై ఇస్తాను. ఇక నుంచి వీక్లీ ఒక లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. మీరు కూడా ఆ వీడియోని చూసి నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.